రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మోదీ తల్లిపై ఇండియా కూటమి నేతలు అసభ్యకర కామెంట్స్ చేశారంటూ తెలుస్తోంది. మోదీ తల్లిని ఆర్జేడీ మద్దతుదారులు దారుణంగా దూషించారు. మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాట్నా కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి ప్రయత్నం చేసింది. ఒకరిపై ఒకరు కర్రలతో కొట్టుకున్నారు కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టినట్లుగా తెలుస్తోంది. కూటమి కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇండియా కూటమి కార్యకర్తలు చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యే ఒకసారి అమిత్ షా అసలు ఏమన్నారో చూద్దాం. मगर भारत की राजनीति में कांग्रेस के नेता राहुल गांधी ने जिस प्रकार से घृणा और तिरस्कार की नकारात्मक राजनीति की शुरुआत की है, उसका निम्न स्तर का एक प्रदर्शन उनकी घुसपैठिया बचाओ यात्रा में देखने को मिला। ये घुसपैठिया बचाओ यात्रा जो उन्होंने बिहार में निकाली है, उसमें राहुल गांधी के स्वागत के मंच पर से नरेंद्र मोदी जी की स्वर्गीय माता जी के लिए अपशब्द बोलकर सबसे घृणित काम कांग्रेस के नेताओं ने किया है। मैं आज इस मंच से राहुल जी ने जिस प्रकार से घृणा की स्तर बगर की राजनीति की शुरुआत की है, उसकी और प्रधानमंत्री नरेंद्र मोदी जी की स्वर्गीय माता जी के लिए जो अपशब्द कहे गए, उसकी मैं हृदय से निंदा करता हूं और मैं पूरे देश की जनता को भी कहना चाहता हूं। రైట్, ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు ఉన్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరిగింది అసలు అక్కడ? పెద్ద గొడవ జరిగినట్లుగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు కామెంట్స్కి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది బీజేపీ నుంచి? అలాగే అక్కడ గొడవని ఎలా సర్దుమనిచారు పోలీసులు? నిన్న ఆర్జేడీ సంబంధించినటువంటి నాయకులు స్టేట్మెంట్ చేయడంతో గొడవ స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి పైన ఒక అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం పైన హిందూ పార్టీ సంబంధించినటువంటి నాయకుల మధ్య గొడవకు దారితీసింది. జెండా సంబంధించినటువంటి కర్రలతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బాహాబాహికి దిగడంతో పెద్ద ఎత్తున కాస్త వివాదం తలెత్తింది. ఏం జరుగుతుందో అనేటువంటిది విన్న ఇదే అంశం పైన కూటమి సభ్యులు మాట్లాడిన తర్వాత అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన మాట్లాడుతూ పదే పదే నరేంద్ర మోదీ తల్లిని అవమానించేలా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి అంశం పైన. సో ఈ రోజు ఈ దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ దర్భంగాలో నిన్న సమావేశం జరిగింది. ఆయన తల్లిని అక్కడ అవమానించారు, మోదీ తల్లిని. సో దీనికి సంబంధించిన నిరసన తెలిపేటటువంటి భాగంగా పాట్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకోవడంతో బీజేపీ నాయకులు గొడవ ప్రారంభమైంది. క్షమాపణ కోసం బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తనకి క్షమాపణ చెప్పాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలనేటువంటి ఇప్పటికే డిమాండ్ ని అమిత్ షా చేశారు. కాబట్టి ఈ వివాదం పెద్దదయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి, హోరాహోరీ ప్రచారం కొనసాగుతోంది. అసలు ఒక పేద తల్లి సంబంధించినటువంటి అంశంలో ఒక ప్రధాని అయితే కూడా ఆయన కుమారుడు ఓర్వట్లేదు. ఒక పేద తల్లి తన కొడుకును ప్రధాని చేసేంత వరకు ఆమె వెనకాల మద్దతుగా నిలబడింది అన్ని రకాలుగా. అట్లాంటి ఆమె పైన, ఒక మహిళ పైన ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మరణించినటువంటి తల్లి పైన ఇలాంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటి దిగజారుడు రాజకీయం అనేటువంటి దానిపైన వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు నౌషద్ మహమ్మద్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. తర్వాత రఫీక్ ఆలియాస్ రాజా అనేటువంటి వ్యక్తి కూడా ఈ ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన డిమాండ్ చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. ఒక్కసారిగా ఆందోళన చేయడానికి వెరగడంతో ఒకరిపైన ఒకరు కర్రలతో దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒకవైపు లైన్ లో బీజేపీ సంబంధించిన కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తూ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ఈ అంశం మరింత పెద్దదయ్యేలాగా కనిపిస్తా ఉంది రేపు ఎన్నికల సందర్భంగా. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద బీహార్లో ఎన్నికల సందర్భంగా ఇప్పటికే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని ఎన్నికల సంఘం చేస్తుంది. అయితే
ఈ ఓట్లకి సంబంధించి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కేవలం బీజేపీకి మద్దతుగా ఎన్నికల సంఘం చేస్తోంది అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు, కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓటర్ అధికార్ అంటూ ఒక యాత్రను చేపట్టారు. అంటే ఈ చేస్తున్నటువంటి రివిజన్, ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి రివిజన్ను తప్పుపడుతూ బీజేపీకి మద్దతుగా, బీజేపీకి లాభం చేకూర్చేందుకే ఎన్నికల సంఘం ఈ పని చేస్తోంది అంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ అధికార యాత్రను చేపట్టారు, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో అన్ని చోట్ల నుంచి మద్దతు లభిస్తోంది ఈ యాత్రకు. ఈ నేపథ్యంలో ఇక్కడ మోదీ తల్లిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక మహిళ గురించి ఇలా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అందులోనూ ప్రధానికి తల్లి అవ్వడం, ఇంత గొప్ప కొడుకుని కన్నటువంటి ఒక తల్లి గురించి మీరు ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు అంటూ మాట్లాడుతున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలను మనం చూస్తూనే ఉన్నాం. అమిత్ షా కూడా దీనికి సంబంధించి స్పందించారు. మరోవైపు బీజేపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ర్యాలీ సందర్భంగా అక్కడికి బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం దగ్గరికి చేరుకోవడం, అక్కడ ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, కర్రలతో దాడి చేసుకున్న నేపథ్యంలో చాలామంది గాయపడ్డట్లుగా తెలుస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని సద్దుమనిచే ప్రయత్నం చేశారు. కానీ దేశవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఓవైపు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చేస్తున్నటువంటి విమర్శలు, ఓట్లకి సంబంధించి ఓట్ల అవకతవకలు ఎలక్షన్ కమిషనే చేస్తుంది, బీజేపీకి మద్దతుగా నిలుస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి విమర్శలు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో. ఇప్పుడు బీహార్లో ఎన్నికల సందర్భంగా అక్కడ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంటే, అంటే ఓట్లకు సంబంధించి అవకతవకలు లేకుండా చేసేందుకు మేము చేస్తున్నామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే, బీజేపీ కోసమే ఈ పని చేస్తుంది అంటూ ఓటర్ అధికార్ అంటూ రాహుల్ గాంధీ చేపట్టినటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం, స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చూస్తూనే ఉన్నాం. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి, కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగినటువంటి గొడవకి సంబంధించి మీకు విజువల్స్ చూపిస్తుంది. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటనేది ఒకసారి క్లియర్గా చూద్దాం మనం. స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు చేస్తున్నటువంటి కామెంట్స్, కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి కామెంట్స్కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తున్నాం. ఓవైపు అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, కాంగ్రెస్ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి ఆ కామెంట్స్ చేస్తున్న సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు మీరు చూశారు, ఆ కార్యాలయం దగ్గర ఒకరి మీద ఒకరు పార్టీ జెండాలు తీసుకొచ్చి కర్రలతో దాడి చేసుకొని, రాళ్లు రువ్వుకొని ఎంత దారుణమైనటువంటి విధ్వంసానికి పాల్పడ్డారో మనం క్లియర్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ చాలామందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం చాలామందికి గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని సద్దుమణిచారు. అయితే ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మోదీ తల్లిని అవమానించేలా మాట్లాడతారా అంటూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో ఖచ్చితంగా కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేస్తుంది అంటూ కాంగ్రెస్ విమర్శలు చేయడం కానీ అక్కడ ర్యాలీ తీయడం మనం చూస్తున్నాం. ఓటర్స్కి సంబంధించి ఖచ్చితంగా మేము మద్దతుగా ఉంటాం, మీకు న్యాయం జరిగేలా మేం చేస్తాం, ఓటర్ అధికార్ అంటూ ఒక ర్యాలీ చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు బీహార్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషనే ఎన్నికల్లో అసలు అవకతవకలకు పాల్పడుతోందని, ఓట్ల జాబితా అవకతవకలు
జరగడంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర కీలకమైంది. బీజేపీకి మద్దతుగా ఇదంతా చేస్తోంది అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అసలు ఎలా వ్యవహరించబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. దేశంలో అన్ని పార్టీలు ఖచ్చితంగా అసలు గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పిదాలే కారణం అంటూ రాహుల్ ఆరోపించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఇండియా కూటమి అంతా కూడా ఈ అంశం మీద ఒకటిగా నిలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల మీద ఈ అంశానికి సంబంధించిన ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మన స్క్రీన్లో చూస్తున్నాం మోదీ తల్లి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం పక్క వింటున్నాం. మరోవైపు ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే ఇతని మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జరిగినటువంటి గొడవకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. బీజేపీ నాయకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి తల్లి మీద, ఒక ప్రధాని తల్లిని ఉద్దేశించి, ఒక మహిళను ఉద్దేశించి అలా ఎలా మాట్లాడతారు మీరు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు ఓవైపు. మరోవైపు ప్రశ్నిస్తే మా మీద దాడులు చేస్తారా అంటూ బీజేపీ ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో బీహార్లో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి కనిపిస్తోంది, మరోవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి యాత్ర మనం చూస్తున్నాం. ఈ యాత్రకి తోడు జరుగుతున్నటువంటి గొడవలు, ఈ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మరింత సంచలనాన్ని రేకెత్తిస్తూ మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. జరుగుతున్న పరిణామాల మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి వ్యాఖ్యల్ని, మోదీ తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు అంటూ జరుగుతున్నటువంటి గొడవల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ వ్యాఖ్యల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? అలాగే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఓటర్ అధికార యాత్రకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? బీహార్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇలా అన్ని అంశాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి బీహార్లో. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. गांधी शर्म करो,